ఇప్పుడు మీరు ఎల్లో అనగానే చాలా మంది ఈ మధ్యలో ఎల్లో కలర్ టీత్ అయిపోతున్నాయి టోటల్ కంప్లీట్ గా, నాట్ ఓన్లీ వన్. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే సమ్ వైట్ కలర్ ఏదో వేసుకుంటున్నారు, అది అసలు యూజ్ చేయొచ్చు, అది కరెక్టేనా, మంచిదేనా? వైట్ కలర్ మీన్స్ వెనీర్స్ మీరు అనేది, లేకపోతే అంటే డాక్టర్ వైట్ కలర్ వేస్తున్నారంటే మేబీ వెనీర్స్ అయి ఉండొచ్చండి మీరు అన్న ప్రకారం. వెనీర్స్ ఆర్ గుడ్, మీకు ఎస్థెటికల్ గా. నాకు ఇంకా దాని హాలీవుడ్ స్మైల్ అంటాము, హాలీవుడ్ స్మైల్ కావాలి అంటే చేస్తారు. కానీ వీళ్ళంతా ఈ మధ్య మార్కెట్ లో ఎక్కడో చూస్తున్నాను లిక్విడ్ పెట్టి పెడితే వైట్ గా అవుతాయి, అలాంటివి మాత్రం వాడుకో, దానిలో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. సో యాసిడ్స్ ఎక్కువ వాడతారు వాళ్ళు, దానివల్ల మీకు ఇనామిల్ వేర్ ఆఫ్ అయిపోతుంది, మీకు అప్పుడప్పుడు టెంపరీగా వైట్ అనిపించవచ్చు. బట్ విత్ ద టైం అది ఇంకా ఆ రఫ్ సర్ఫేస్ మీరు యాసిడ్ తో క్లీన్ చేసుకుంటే అప్పుడు వైట్ అనిపిస్తుంది. దాని తర్వాత ఇనామిల్ పోవడం వల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అయిపోయి డెంటిన్ మీకు వైట్ గానే ఉంటుంది, కానీ దాని రఫ్ సర్ఫేస్ ఎక్కువ ఉంటుంది, నర్వ్స్ ఎక్కువ ఉంటాయి. సో జువ్వు మనటం పళ్ళు, అండ్ విత్ ద టైం అది రఫ్ అయిపోవడం వల్ల ఇంకా ప్లాక్ ని అట్రాక్ట్ చేసి ఇంకా బ్రౌనిష్ అయిపోవడం అలా ఉంటుంది. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ గివ్ యూ అ బ్యాడ్ రిజల్ట్. సో బెటర్ టు అవాయిడ్ ఎనీ కెమికల్స్ అవుట్ దేర్ who are selling for whitening the teeth. కొన్ని ఇప్పుడు కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డీస్ గానీ ఇంకా వేరే కంపెనీస్ కోల్గేట్ లో కూడా కోల్గేట్ విజిబుల్ వైట్ ఉంటుంది, విజిబుల్ వైట్, అలాంటివి యూ కెన్ యూజ్, నో ప్రాబ్లం. అది డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. బట్ మీకు బేసిక్ గా స్కేలింగ్ అంటాం మా భాషలో, స్కేలింగ్ చేసుకున్న తర్వాత మీరు వైట్నింగ్ టూత్ పేస్ట్ వాడితే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్ ఆబ్వియస్లీ. అండ్ కెమికల్ బ్లీచింగ్ కూడా చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. లైక్ కొందరికి ఫ్లోరోసిస్, మనం వాటర్ తాగడం వల్ల కూడా అందులో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఐనామిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అది డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. స్కెల్టల్ ఫ్లోరోసిస్ ఏమో కాళ్ళు చేతులు వంకర తిరిగిపోయి ఉంటాయి కొందరికి, దట్ ఈస్ స్కెల్టల్ ఫ్లోరోసిస్. మనకి ఎక్కువ నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో మనం చూడొచ్చు. సో దానివల్ల కూడా పళ్ళు బాగా దెబ్బతింటాయి. సో జనరల్ గా ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పళ్ళలో పిట్టింగ్ అంటాం అనమాట, అంటే ఎల్లో కలర్ బ్రౌనిష్ అవ్వడమే కాకుండా పిట్టింగ్ అంటే గుంతలు ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇనామిల్ చాలా బ్రిటిల్ అయిపోతుంది. సో వీళ్ళని కొరికినప్పుడు విరిగిపోవడం పన్ను ఈజీగా, ఏదో ఒక సామెత ఉంది అరటి పన్ను తింటే పన్ను ఇరిగిందని, అలాంటివి అవ్వడం. సో కొంచెం డెఫిషియన్సీ కాదా? ఎస్ వన్ ఆఫ్ ద అది కూడా ఉంది మీరు అన్నట్టు. కానీ మోస్ట్లీ ఫ్లోరోసిస్ డెఫిషియన్సీ వల్ల నేను చాలా మంది పేషెంట్స్ ని చూసాను, అట్లా క్యావిటీస్ రావడం, కంప్లీట్ అట్రీట్ అయిపోవడం టూత్. సో మీకు ఎప్పుడైతే మీకు ఐడియా వచ్చి నా పళ్ళు ఫ్లోరిడ్ గా ఉన్నాయేమో అని ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, దానికి నీడ్ఫుల్ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. బెటర్. అంటే మినిమం ఎన్ని మంత్స్ కి స్కేలింగ్ గానీ లేకపోతే క్లీనింగ్ గానీ, అంటే ఇన్ని మంత్స్ జనరల్లీ సేయింగ్ లైక్ 6 months కి ఒకసారి అంటారు. ఫారిన్ లో అయితే దే విల్ యూస్ టు గెట్ ఫర్ 6 months బికాస్ దేర్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. సో వాళ్ళు ఛాన్స్ తీసుకోరు అక్కడ. మనం అట్లీస్ట్ 1 year ఐ కెన్ సే, ఇయర్లీ వన్స్. ఎందుకంటే మీకు బ్రష్ తో మీరు ఎంత బ్రష్ చేసినా 70% క్లీన్ అవుతుంది అన్నమాట, బికాస్ మీరు అన్ని సర్ఫేసెస్ కి దాన్ని తిప్పలేరు బ్రష్ ని. సో 70% కి ఇంకో 30% అది అలా అక్యూములేట్ అవుతూ మీకు చిగుర్లలో ప్రాబ్లం అవ్వచ్చు లేటర్ ఆన్. డయాబెటిక్స్ వాళ్ళకి ఇంకా ఈజీగా చిగుర్లలో ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో వాళ్ళు అట్లీస్ట్ 6 months కి ఒకసారి చేసుకోండి. నాన్ డయాబెటిక్స్ 1 year అయినా పర్లేదు, నో ప్రాబ్లం, బట్ చేసుకోండి, ప్రొఫెషనల్ స్కేలింగ్ చేయండి. అసలు డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది కూడా భయపడుతుంటారు, అంటే వాళ్ళకి కట్ అయితే బ్లీడ్ అనేది కొంచెం టైం టేకింగ్ తీసుకుంటది కదా. సో హార్ట్ పేషెంట్స్ కి కానీ వీళ్ళు ఆల్రెడీ మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. హార్ట్ పేషెంట్స్ ఎవరైతే యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ లైక్ ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రిల్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇట్లా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవచ్చు. yes of course చేయించుకోవచ్చు. అండ్ డయాబెటిక్స్ మై సజెషన్ ఇస్, ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి డయాబెటిస్ వల్ల. అందులో వన్ ఆఫ్ ది మేజర్ కాంప్లికేషన్ ఇస్ ఓరల్, లైక్ చిగుర్లు దాని పెరిడాంటైటిస్ అంటాం మా భాషలో, డయాబెటిక్ పెరిడాంటైటిస్. అది చాలా డేంజర్. ఆ పెరిడాంటైటిస్ వల్ల చిగుర్ల నుంచి బ్రెయిన్స్ కూడా ఇన్ఫెక్షన్ పాకపోయి దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. సో అలాంటి గుండెకి కూడా పాకు దాన్ని ఎండోకార్డైటిస్ అంటారు అనమాట. సో చిగుర్ల నుంచి గుండె వ్యాధి కూడా వస్తుంది. చాలా మందికి తెలియదు ఈ విషయాలు. సో చిగుర్లు ఎంత హెల్దీగా ఉంటాయి, మీ ఆర్గాన్స్ కూడా ఎంత హెల్దీగా ఉంటాయి. సో ఎస్పెషల్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికైతే మీకు చిగుర్లలో బ్లీడింగ్ కానీ దుర్వాసన కానీ ఉంది అంటే ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. చిగుర్లకు సంబంధించింది ఇయర్లేపు లేజర్స్ వచ్చేసాయి, లేజర్ అసిస్టెడ్ ఫ్లాప్ సర్జరీస్ చేస్తున్నారు, రియలీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి దాంతో. సో యూ కెన్. ఓకే, యా. సో అబౌట్ ఇంప్లాంట్స్, ఇది అంటే ప్రాసెస్ కూడా ఎక్కువే. ఇంప్లాంట్స్ డాక్టర్లకి కూడా ఇష్టం బికాస్ దే విల్ గెట్ సమ్ అమౌంట్ అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ పల్లె లేని వాళ్ళకి కూడా దే విల్ గెట్ ఎ ఫిక్స్డ్ టూత్. లైక్ మనము జనరల్ గా హ్యూమన్స్ డైఫిడాంట్ అంటారు. డైఫిడాంట్ అంటే మన హోల్ లైఫ్ లో మనకి 2 సార్లు పళ్ళు వస్తాయి, ఒకటి పాల పళ్ళు, 2 పర్మనెంట్ పళ్ళు. అది క్రొకడైల్ తీసుకుంటే పాలిఫోడ్ అంటారు అనమాట. దానికి ఎన్నిసార్లు పళ్ళు పైన అన్నిసార్లు వస్తాయి. అది అదృష్టవంతురాలు. అది క్రొకడైల్ ఇస్ లక్కీయెస్ట్ యానిమల్. సో పళ్ళు ఎన్నిసార్లు విడిపోయినా అన్నిసార్లు వస్తుంది. మనకు అలా కాదు, 2 సార్లే వస్తుంది డైఫిడాంట్. సో ఇంప్లాంట్స్ రావడం వల్ల ఏంటి అని అంటే, ఇంప్లాంట్స్ రావడం వల్ల మీకు
మూడోసారి కూడా మనకి పళ్ళు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు పల్లె లేని ముసలి వాళ్ళకి కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు బికాస్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ రైట్ నౌ. ముసలి వాళ్ళే కదా ఇవ్వాలి బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, షుగర్ అలా ఏమీ ఉండదండి. మోస్ట్ లోకల్ అనస్థీషియాలో చేస్తాము. ఒకవేళ ఎవరైతే యాంగ్షియస్ గా ఫీల్ అయ్యి నాకు పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అని భయపడే వాళ్ళకి సెడేషన్ లో చేయొచ్చు, నైట్రస్ ఆక్సైడ్ సెడేషన్ లో. లేదు అంటే జనరల్ అనస్థీషియాలో కూడా చేసుకోవచ్చు, ఓటీలో కూడా చేసుకోవచ్చు. పెయిన్ గురించి అయితే అంతేమీ భయపడాల్సిన ఆ పెయిన్ ఓకే, కానీ తర్వాత కూడా చాలా మందికి అంతసేపు అది ఓపెన్ చేసి పెట్టడం వల్ల మజిల్స్ అన్ని పట్టేసి 2 days తినకుండా కూడా ఉంటున్నారు. అది ఇంప్లాంట్స్ వల్లే కాదు, మీరు అంటే రూట్ కెనాల్ కూడా ఉంటుంది, వాళ్ళ కండరాల వల్ల. కొందరికి మెసెటర్ బాగా ప్రామినెంట్ ఉంటుంది, మెస్టర్ మజిల్ అంటాము. ఈ మజిల్ బాగా ప్రామినెంట్ ఉంటుంది. వాళ్ళని ఏమంటే నోరు తెరవనివ్వదు అనమాట, మళ్ళీ పుల్ చేస్తా ఉంటుంది. సో వాళ్ళు బలవంతంగా దాన్ని తెరిచి ఉండడం వల్ల వాళ్ళకి పన్ను నొప్పి ఏమో కానీ ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది. సో జనరల్ దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ స్ప్లిట్ ద ట్రీట్మెంట్ టైం. లైక్ ఒకటేసారి అన్నీ చేసుకోకుండా లైక్ టేక్ వాట్ ఎవర్ సెట్టింగ్స్ యూ వాంట్. డాక్టర్ ఎలా చేసుకోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు బైట్ బ్లాక్స్ అని వస్తాయి అనమాట, ఆ బ్లాక్ పెట్టి కొరకమంటాం. సో ద మజిల్స్ విల్ గెట్ రిలాక్స్డ్. సో అలా చేసుకోవచ్చు అండి. ఇంతకు ముందు అలా ఉండేది యాక్చువల్లీ. ఎస్ అండ్ ఇవాళ రేపు చాలా మందికి టీఎండి డిజార్డర్స్ అంటే ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ రోగాలు ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. టీఎంజే డిజార్డర్స్ అంటే టెంపోరో మాండిబులర్ జాయింట్ అంటాం. ఆ జాయింట్ పెయిన్ వల్ల కొందరికి ఇదంతా పెయిన్ రావటం, మైగ్రేన్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ టీఎంజే ప్రాబ్లం. ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది. నౌ ఇట్ ఈస్ లైక్ ఒక స్పెషాలిటీ లాగా అయిపోతుంది మాకు అది టీఎంజే అనేది. చాలా దానికి చాలా ఉంటుంది మేడం. అది వి కాంట్ సే లైక్ ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ అని, డిపెండింగ్ అపాన్ ద కాజ్. కొందరికి మజిల్ ప్రాబ్లం అయితే మజిల్ డీప్రోగ్రామర్స్ ఇస్తాము, కొందరికి జాయింట్ ప్రాబ్లం అయితే జాయింట్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ. ఇక్కడ మనకు ఎలా అయితే నీలో మనకి దాన్ని ఏమంటారు, మేమేమంటారు కార్టిలేజ్ అంటాం, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల మనకి పెయిన్ ఎలా వస్తుందో సేమ్ ఇక్కడ డిస్క్ ఉంటుంది మనకి. సో టెంపోరోమాండిబులర్ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ అరిగిపోవడం వల్ల మన నోరు తెరిచినప్పుడు మూసినప్పుడు ఇలా మూవ్మెంట్స్ అనేది తగ్గిపోతుంది. సో ఈ రెండింటి మధ్య రాపిడికి ఒక డిస్క్ ఉంటుంది, అది అరిగిపోయి 2 బోన్స్ అతుక్కున్నాయి అనుకోండి, అప్పుడు పేషెంట్ కి పెయిన్ స్టార్ట్ అవ్వడం, సౌండ్స్ రావడం, నోట్ క్లికింగ్ సౌండ్స్ అంటాం అనమాట, సౌండ్స్ రావడం, నోట్ తెరవలేక ఇయర్ కూడా పెయిన్ రావడం, వాళ్ళు మొత్తం ఏంటి చుట్టూ తిరుగుతుంటారు, న్యూరాలజిస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇది ఉంటుంది. సో ఆఖరికి మా దగ్గరకు వస్తారు, అన్ని తిరిగి మా దగ్గరకు వస్తారు, అక్కడ దే విల్ గెట్ ద సొల్యూషన్ అనమాట. అట్లా